టీవీ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్ని, పారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్పల్లి, మాసాపేట్, జేఎన్టీయూ, నిజాంపేట్, కేపీహెచ్పీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురిసింది. వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివానతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. చింతల్, పద్మానగర్ లో గాలివాన దాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు దాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ భారీ వర్షమే పడింది. కొన్నాళ్లుగా బాణుడు బగబుగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కల్పించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వంతన పొందారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, రేపు జరగబోయే జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారంటూ ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారని తెలిపారు. ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదని, తెలంగాణ ప్రజలకు ఏ భరోసా, ఏ నమ్మకాన్ని ఇవ్వని ప్రభుత్వమని ఎర్రల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదని, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అంటే భయం, కేసీఆర్ సభలు పెడితే వెన్నులో వణుకుందన్నారు. ఇది బాధ్యతతో నడుపుతున్న ప్రభుత్వం కాదని, బీఆర్ఎస్ పార్టీపై భయంతో నడుస్తున్న ప్రభుత్వం అంటూ విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి అంటూ కొనియాడారు. డాక్టర్ నందిని సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్దిరెడ్డి అంటూ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నందిని రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులు, కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారని హరీష్ రావు తెలిపారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరి పోశాయని పేర్కొన్నారు. సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవమని తెలిపారు. ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిద్దిరెడ్డి తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారంటూ తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉందని సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారని తెలిపారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని, తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారన్నారు. నందిని సిద్దిరెడ్డి పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం, ప్రజల కోసం ఎంతో పనిచేశారని హరీష్ రావు తెలిపారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, అంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస, వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. సరే, సిద్ధారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహిత్య రంగంలో నందిని సిద్ధారెడ్డి గారు ఒక తరగని గని. అంటే ఆయన గురించి ఒక గంటలో, ఒక రోజులో చెప్పలేం. ఎంత చెప్పినా ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయే ఉంటాయి. సరే, సిద్ధారెడ్డి గారి గురించి నాకు కూడా ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనలో సింప్లిసిటీ, ఆయన పదవుల కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే కూడా ఆయన ఎంతసేపు సాహిత్యం మీద, సామాజిక సమస్యల మీద ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను వారిలో చూశాను. అటు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల మీద కానీ, అంటరానితనం మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ, అనేక సామాజిక రుగ్మతలు అంటే మద్యపాన నిషేధం చేయాలని కానీ, వలసల మీద కానీ, నీటి ఘోష గురించి కానీ, ఇట్లా అనేక అంశాల మీద ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నో పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసినారు. అంటే ఒక మద్యపాన నిషేధం మీద రాయడం అంటేనో, లేదా అంటరానితనం మీద రాయడం అంటేనో, లేదా ఈ పుస్తకాలు రాయాలంటే కొన్ని గంటల, కొన్ని రోజుల సమయాన్ని స్పెండ్ చేయాలి. అంటే ఎంతో ఏకాగ్రతతో కూర్చుంటే కానీ రాయలేం కాదు. మాట్లాడడం చాలా సులువు. ఒక రచయిత ఒక పుస్తకాన్ని తేవాలన్నా, ఒక సాహిత్యాన్ని అందించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తన విలువైన సమయాన్ని సమాజం కోసం, సామాజిక స్పృహను, చైతన్యాన్ని రగిలించడం కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారు నందిని సిద్ధారెడ్డి గారు.
ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ తాజాగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే స్పందించారు. తేజస్ సూర్య వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు నొచ్చుకొని వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మరోవైపు తేజస్వి సూర్య మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణను పార్లమెంట్ వేదికగా అవమానిస్తుంటే తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు వారించలేదని మండిపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వక్రీకరిస్తున్నాయని, ఆయన తెలంగాణను కించపరచడం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై తేజస్వి సూర్య మాత్రం వెనక్కి తగ్గకపోగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాత్రం క్షమాపణలు చెప్పారు. ఇటీవల తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తాజాగా స్పందించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాము బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఇబ్బందికి గురై ఉంటే తేజస్వి సూర్య తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని శోభా కరంద్లాజే తెలిపారు. మరోవైపు తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని శోభా కరంద్లాజే విమర్శించారు. తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి పాకెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటి కేసు పెట్టాలని కేంద్ర మంత్రి నిలదీశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి లోక్సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ విమర్శించారు. వీగిపోతే ప్రతిపక్ష ఇండియా కూటమి సంబరాలు చేసుకున్నారని, వారి ఉద్దేశం భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విచ్ఛిన్నం చేయడమేనని మండిపడ్డారు. అయితే తెలంగాణ విభజనపై తాను సరిగానే మాట్లాడానని, లోక్సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడిన తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. ఎంపీ తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళకు ధోకా దియా, हमारे बहुत साल का मांग था साउथ इंडिया में, दक्षिण भारत में हमारा आबादी कम हो रहा है, इसीलिए सेंसस के अलावा हमको ट्रीट करना चाहिए, हमको मौका देना चाहिए, हमको सीट बांटना चाहिए, पार्लियामेंट में हमको ज्यादा मिलना चाहिए, ये मांग दक्षिण भारत लोगों का था। इसीलिए हमारा सरकार वुमेन बिल के साथ साथ, वुमेन रिजर्वेशन बिल के साथ, नारी शक्ति वंदना अधिनियम के साथ साथ डिलिमिटेशन बिल भी लाया। अभी एक प्रश्न पूछ रही है, महिला बिल के साथ आप డీలిమిటేషన్ బిల్ క్యూ లాయా? భవన నిర్మాణ రంగ కార్మికులకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. వారిని ఆదుకునేందుకు త్వరలో పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం భవన నిర్మాణం రంగం సహా అన్ని రంగాల కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని ప్రతి జిల్లాకు జీవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సంఘం భవనాన్ని కూడా నిర్మాణం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ తో పాటు ప్రమాద బీమాను కూడా అందించేందుకు కావాల్సిన కార్యాచరణను త్వరలోనే
రెడీ చేస్తామని మంత్రి వివేక్ భరోసా కల్పించారు. అదే సమయంలో గతంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కృషి చేసినట్లు మంత్రి వివేక్ గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడి పోరాటం చేసి మరీ సింగరేణి భూముల రక్షణతో పాటు కార్మికులకు పెన్షన్లు అందించేందుకు ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్ని, పారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. కూకట్పల్లి, మాసాపేట్, జేఎన్టీయు, నిజాంపేట్, కేపీహెచ్పీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురిసింది. వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివానతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. చింతల్, పద్మానగర్ లో గాలివాన దాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు దాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోనూ భారీ వర్షమే పడింది. కొన్నాళ్లుగా బాణుడు బగబుగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కల్పించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వంతన పొందారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, రేపు జరగబోయే జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారంటూ ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ అన్నారు. అందుకేనేమో సిద్దిపేట వచ్చే ముందు భయంతో రైతు భరోసా ప్రకటించారని, జగిత్యాల సభ ముందు 2వ విడత రైతు భరోసా ప్రకటించారని తెలిపారు. ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదని, తెలంగాణ ప్రజలకు ఏ భరోసా, ఏ నమ్మకాన్ని ఇవ్వని ప్రభుత్వమని ఎర్రల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదని, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అంటే భయం, కేసీఆర్ సభలు పెడితే వెన్నులో వణుకుందన్నారు. ఇది బాధ్యతతో నడుపుతున్న ప్రభుత్వం కాదని, బీఆర్ఎస్ పార్టీపై భయంతో నడుస్తున్న ప్రభుత్వం అంటూ విమర్శించారు. బాధ్యత లేని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ రమణ ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదటి సిరిసిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సిరిసిల్లాలోని కే కన్వెన్షన్ లో జరిగిన బీఆర్ఎస్ నేత కత్తెర వరుణ్ కుమార్ కూతురు వస్త్రాలంకరణ శుభకార్యానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అక్కడే కత్తెర దేవదాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో వెంకటేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,00,000 నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి అంటూ కొనియాడారు. డాక్టర్ నందిని సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,00,000 నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిద్దిరెడ్డి అంటూ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నందిని రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులు, కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారని హరీష్ రావు తెలిపారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరిపోశాయని పేర్కొన్నారు. సిద్దిరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవమని తెలిపారు. ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిద్దిరెడ్డి తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారంటూ తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉందని, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారని తెలిపారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని, తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారన్నారు. నందిని సిద్దిరెడ్డి పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం, ప్రజల కోసం ఎంతో పనిచేశారని హరీష్ రావు తెలిపారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, అంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస, వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. సరే, సిద్ధారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహిత్య రంగంలో నందిని సిద్ధారెడ్డి గారు ఒక తరగని గని. అంటే ఆయన గురించి ఒక గంటలో, ఒక రోజులో చెప్పలేం. ఎంత చెప్పినా ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయి ఉంటాయి. సరే, సిద్ధారెడ్డి గారి గురించి నాకు కూడా ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనలో సింప్లిసిటీ, ఆయన పదవుల కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే కూడా ఆయన ఎంతసేపు సాహిత్యం మీద, సామాజిక సమస్యల మీద ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను వారిలో చూశాను. అటు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల మీద కానీ, అంటరానితనం మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ, అనేక సామాజిక రుగ్మతలు, అంటే మద్యపాన నిషేధం చేయాలని కానీ, వలసల మీద కానీ, నీటి ఘోష గురించి కానీ, ఇట్లా అనేక అంశాల మీద ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నో పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసినారు. అంటే ఒక మద్యపాన నిషేధం మీద రాయడం అంటేనో, లేదా అంటరానితనం మీద రాయడం అంటేనో, ఈ పుస్తకాలు రాయాలంటే కొన్ని గంటల, కొన్ని రోజుల సమయాన్ని స్పెండ్ చేయాలి.
అంటే ఎంతో ఏకాగ్రతతో కూర్చుంటే కానీ రాయలేం కాదు. మాట్లాడడం చాలా సులువు. ఒక రచయిత ఒక పుస్తకాన్ని తేవాలన్నా, ఒక సాహిత్యాన్ని అందించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తన విలువైన సమయాన్ని సమాజం కోసం, సామాజిక స్పృహను, చైతన్యాన్ని రగిలించడం కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారు నందిని సిద్ధారెడ్డి గారు. ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన వేళ తాజాగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే స్పందించారు. తేజస్ సూర్య వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు నొచ్చుకొని వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. మరోవైపు తేజస్వి సూర్య మాత్రం తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇటీవల తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణను పార్లమెంటు వేదికగా అవమానిస్తుంటే తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు వారించలేదని మండిపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వక్రీకరిస్తున్నాయని, ఆయన తెలంగాణను కించపరచడం లేదంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై తేజస్వి సూర్య మాత్రం వెనక్కి తగ్గకపోగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే మాత్రం క్షమాపణలు చెప్పారు. ఇటీవల తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తాజాగా స్పందించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాము బాధపడుతున్నట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఇబ్బందికి గురై ఉంటే తేజస్వి సూర్య తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని శోభా కరంద్లాజే తెలిపారు. మరోవైపు తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని శోభా కరంద్లాజే విమర్శించారు. తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి పాకెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటి కేసు పెట్టాలని కేంద్ర మంత్రి నిలదీశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి లోక్సభలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ విమర్శించారు. వీగిపోతే ప్రతిపక్ష ఇండియా కూటమి సంబరాలు చేసుకున్నారని, వారి ఉద్దేశం భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విచ్ఛిన్నం చేయడమేనని మండిపడ్డారు. అయితే తెలంగాణ విభజనపై తాను సరిగానే మాట్లాడానని, లోక్సభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడిన తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజనను భారత్ పాక్ విభజనతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. ఎంపీ తేజస్వి సూర్య లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళకు ధోకా దియా, हमारे बहुत साल का मांग था साउथ इंडिया में, दक्षिण भारत में हमारा आबादी कम हो रहा है, इसीलिए सेंसस के अलावा हमको ट्रीट करना चाहिए, हमको मौका देना चाहिए, हमको सीट बांटना चाहिए, पार्लियामेंट में हमको ज्यादा मिलना चाहिए, ये मांग दक्षिण भारत लोगों का था। इसीलिए हमारा सरकार वुमेन बिल के साथ साथ, वुमेन रिजर्वेशन बिल के साथ, नारी शक्ति वंदना अधिनियम के साथ साथ डीलिमिटेशन बिल भी लाया। अभी एक प्रश्न पूछ रही है, महिला बिल के साथ आप డీలిమిటేషన్ బిల్ క్యూ లాయా? భవన నిర్మాణ రంగ కార్మికులకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. వారిని ఆదుకునేందుకు త్వరలో పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ రంగం సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం భవన నిర్మాణం రంగ సహా అన్ని రంగాల కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. మరీ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి,
జరపాలని త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణలోని ప్రతి జిల్లాకు జీవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సంఘం భవనాన్ని కూడా నిర్మాణం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు పెన్షన్ తో పాటు ప్రమాద బీమాను కూడా అందించేందుకు కావాల్సిన కార్యాచరణను త్వరలోనే రెడీ చేస్తామని మంత్రి వివేక్ భరోసా కల్పించారు. అదే సమయంలో గతంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం తన తండ్రి కాకా వెంకటస్వామి కృషి చేసినట్లు మంత్రి వివేక్ గుర్తు చేశారు. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడి పోరాటం చేసి మరీ సింగరేణి భూముల రక్షణతో పాటు కార్మికులకు పెన్షన్లు అందించేందుకు ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవర్ టీవీ.